ప్రైజ్ ద లార్డ్. ఈ దిన చివుబాకు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు బోధిస్తున్నారు తండ్రి. మా యొక్క ప్రతి దినపు జీవితంలో తండ్రినైనా ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తండ్రినైనా మరి అందరి ఎదుట ప్రవర్తన ఉండాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నందు బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడా నైనా మరికొన్ని వాక్యాలను ప్రభా మీరు ధ్యానించుకోబోతుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 17వ అధ్యాయం 22 నుండి 24 వచనములు. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానము వివేకలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనివి కన్నులు భూదిగంతములలో ఉండును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె. 22వ వచనం, మనిషి ఆత్మస్థితి తన శారీరక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో బలంగా తెలిపే వాక్యం. హృదయంలో సంతోషం ఉంటే అది మన శరీరానికి శ్రేయస్కరం. ఆనందం, ఆశ, ధైర్యం వంటి భావనలు మనిషికి శక్తిని, జీవశక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సంతోషం దేవుని మీద నమ్మకం వల్ల వచ్చే ఒక లోతైన స్థితి. బాధ, నిరాశ, ఆందోళన వంటి భావాలు మనసును ఇబ్బందికి గురిచేసి శరీరంపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలికంగా ఈ పరిస్థితి ఉంటే అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. శక్తి తగ్గుతుంది. ఒక యువతి చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ కాలక్రమంలో ఆమె ఆశలు విఫలమవుతూ అనేక నిరాశలు ఎదురయ్యాయి. ఆమె మనసు మెల్లగా నలిగిపోయింది. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. తినడం తగ్గింది, నిద్ర లేకపోయింది, దుఃఖంతో ఎముకలు బలహీనంగా మారాయి. ఒకరోజు ఆమె ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చి తన బాధలు అప్పగించింది. నెమ్మదిగా ఆమె హృదయంలో సంతోషం తిరిగి వచ్చింది. ఆ సంతోషమే ఆమెను మళ్లీ ఆరోగ్యవంతురాలుగా మార్చింది. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం చెబుతున్నది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయవాంఛలను తీర్చునని. దేవునందు మనకున్న సంతోషం ఇది మనకు దీవెన మాత్రమే కాదు, ఆరోగ్యానికి మూలాధారం. ఇక 23వ వచనం, అన్యాయంగా న్యాయాన్ని వంచే ప్రవర్తనను గంభీరంగా ఖండిస్తుంది. లంచం అంటే బ్రైబ్ పుచ్చుకోవడం స్వయంగా దుష్టతకు సంకేతం. ఒడిలో నుండి అన్నది రహస్యంగా దాచిపెట్టి తీసుకునే ప్రక్రియను సూచిస్తుంది. ఇది మోసం, కపటం, దురుద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. లంచం తీసుకోవడం ద్వారా న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. ఈ పని నిజమైన న్యాయాన్ని హరించేస్తుంది, పాపానికి ప్రోత్సాహమిస్తుంది. ఒక న్యాయాధిపతికి కేసు తీర్పు ఇచ్చే ముందు ఒక గొప్ప సంపన్నుడు రహస్యంగా లంచం ఇచ్చాడు. దానివల్ల నేరస్తుడు శిక్ష తప్పించుకుని బయటపడ్డాడు. నిర్దోష వ్యక్తి నష్టపోయాడు. ఈ వ్యవహారాన్ని దేవుడు చూడకుండా ఉండడు. కాలక్రమంలో ఆ న్యాయాధిపతికి దుష్ఫలితాలు వచ్చాయి. పరువు పోయింది, పదవి కోల్పోయాడు, దేవుని కోపాన్ని పొందాడు. దేవుడు న్యాయమును ప్రేమించేవాడు. లంచం తీసుకోవడం కేవలం మనుష్యుల ముందు తప్పు మాత్రమే కాదు, అది యెహోవాకు హేయమైన పని అని ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చెబుతున్నది. దేవుడు లంచాన్ని ద్వేషించేవాడు, ఎందుకంటే అది నిరుపేదలకు న్యాయం అందకుండా చేస్తుంది. లాభం కోసం న్యాయాన్ని వంచడం శాశ్వత నష్టం తెస్తుంది. దేవుని ముందు నిష్కల్మషంగా న్యాయంగా జీవించటమే నిజమైన బహుమతి. ఇక 24వ వచనం జ్ఞానవంతుడు మరియు బుద్ధిహీనుడు మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఇది వారి దృష్టి, లక్ష్యం మరియు జీవన దారిని పోల్చే వాక్యం. జ్ఞానమున్నవాడు స్పష్టమైన దారిని, గమ్యాన్ని చూడగలడు. అతడు తన ముందున్న బాధ్యతలు, అవకాశాలు, దేవుని సంకల్పాన్ని గమనించి నిర్ణయాలు తీసుకుంటాడు. అతడి దృష్టి నేటి కర్తవ్యం మరియు దేవుని మాటపైనే ఉంటుంది. అవివేకం గలవాడు ఎప్పుడు అసంబంధమైన ఆశలతో, ఊహలతో జీవిస్తాడు. అతడు ఇక్కడికి సమస్యలపైన, తన బాధ్యతలపైన కేంద్రీకరించలేడు. భవిష్యత్తులో ఎప్పుడో జరిగే విషయాలే అతడి దృష్టిని మాయ చేస్తాయి. అందుకే అతడు ప్రస్తుత జీవితాన్ని తప్పుదారి పట్టించుకుంటాడు. ఒక యువకుడు చదువులో మంచి అవకాశాలున్నా ఉన్నత విద్య కోసం కష్టపడక ఒకరోజు నేను పెద్ద వ్యాపారం అవుతానని కలలు కనేవాడు.
కానీ అందుకోసం ఏ చర్యలు తీసుకోలేదు. మరొక వ్యక్తి ప్రతిరోజు క్రమంగా చదువుతూ ప్రయత్నించి స్థిరమైన స్థానం సంపాదించాడు. మొదటి వ్యక్తి మాత్రం గాలిలోనే ఆశలతో కాలం గడిపి చివరికి ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. కాబట్టి గుర్తించుకోండి, జ్ఞానవంతుడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నిత్య జీవితంలో అప్రమత్తంగా స్పష్టమైన దారులు నడుస్తాడు. బుద్ధిహీనుడు అర్థం లేని కళలతో విఫలమైన మార్గంలో నడుస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బంగారం, వెండి వీటన్నిటి కంటే కూడా కోర తగినటువంటిది నీ వాక్యం అనడంలో ఏమాత్రం సందేహం లేదు తండ్రి. నీ మాటలు మా జీవితానికి బంగారు బాటను వేస్తున్నాయి ప్రభా. తండ్రి, నీ మాటలే తండ్రి నేను ప్రతిదినం మాలో తండ్రి పాపరహిత జీవితాన్ని మేల్కొల్పుతుంది. అయ్యా తండ్రి, నైనా నువ్వు చూపిస్తున్న ప్రేమకై కృపకై ఏమిచ్చి రుణం తీర్చుకోగలము తండ్రి. ఈ దినం మీరు మాట్లాడిన మాట సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మా హృదయంలో నీ ఆనందాన్ని నింపండి ప్రభువా. నిరాశ నలిగిన హృదయాన్ని తొలగించండి తండ్రి. నీ శాంతి, నీ ఉల్లాసాన్ని మాలో పెంచండి ప్రభువా. మీ సంతోషమే మాకు ఆరోగ్యానికి మూలంగా ఉండున్నట్లు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. దేవా, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో ఉండి లంచం పుచ్చుకోను అనని లంచగొడ్డితనం ఎంత దుర్మార్గమైన పనో మీరు చెప్పారు. అయినా నీకు స్తోత్రాలు. నిజమేనైనా అధికారులు అయ్యా తండ్రినైనా లంచం పుచ్చుకొని అయ్యా తండ్రి అన్యాయం చేస్తున్నారు. పేదవారు నలిగిపోతున్నారు తండ్రి. అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. న్యాయం జరగటం లేదు. కానీ నువ్వు న్యాయాన్ని ప్రేమించే దేవుడు కాబట్టి జరుగుతున్న అన్యాయాలను అరికట్టండి ప్రభా. మీరే కృప చూపించి న్యాయం జరుగులాగున సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా, మేము న్యాయం కోసం నిలబడే వారంగా ఉండుటకు కృప చూపించండి ప్రభా. తండ్రి, లాభం కోసం లంచానికి మేము లోను కాకుండా నీ సత్య ప్రకారం నడిచే ధైర్యాన్ని మాకిమ్మని అడుగుచున్నాం తండ్రి. పెద్దలైనా చిన్నలైనా న్యాయం నశించకుండా ఉండునట్లు మా హృదయాలను పరిశుద్ధపరచుమని అడుగుచున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపించండి నాయనా, సహాయం చేసి నడిపించుమని అడుగుచున్నాం తండ్రి. జ్ఞానం వివేకం గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీని కనులు భూ దిగంతంలో ఉండునని మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిజమేనైనా తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా కనులు భూ దిగంతాలను కాదు, నీ సత్యాన్ని, నీ దారిని చూడాలని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి నాయనా. అయ్యా, నేడు మాకు ఇచ్చిన అవకాశాలను గ్రహించి జ్ఞానంతో వాటిని ఉపయోగించుకునే వివేకాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా దృష్టి నీ మీదనే ఉంచే కృపని మనం అడుగుచున్నాము తండ్రి. దేవా నైనా, లోకం వైపు చూస్తే మేము చెడిపోతామయ్యా. మా బ్రతుకు పాడైపోతుందయ్యా. మాకు నీవే దిక్కునైనా కృప చూపించమని అడుగుచున్నాం. ఎంతో మంది నైనా తండ్రి నేను జ్ఞానం లేక నశించిపోతున్నారయ్యా. కృప చూపించండి నైనా తండ్రి. ఈ మాటలు ప్రభా మా హృదయంలో నూరంతలుగా ఫలించుటని కృప దయచండి. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వాక్యాన్ని చెవి ఎగ్గుతున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా తండ్రి. నేను కృప చేత నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఎంతమంది తమ సమస్యల నిమిత్తమై ప్రభా తండ్రి పోరాడుచున్నారో, ప్రార్థన చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా గర్భఫలం, ఉద్వేగం వాళ్ళొకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులు బలపరచండి దేవా. సంఘమును, సంఘకాపరును, సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, దయ చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా, అప్పులలో పడిపోయి అప్పులను తీర్చుకోలేక తండ్రినైనా దిక్కులేక ప్రభా తండ్రి ఆత్మహత్య తప్ప మాకే దిక్కు లేదనుకొని తండ్రినైనా ప్రయత్నిస్తున్నవారు అయ్యా కృప చూపించి రక్షించమని అడుగుచున్నాం తండ్రి. నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. కోత
విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాలు మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి దేవా తండ్రి. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి, సైనికులను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఇదిగో ప్రభా తన హాస్పిటల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాకుండా ఎంతమంది అయితే తండ్రి ఈ దినం వారి వారి పనిబాటల నిమిత్తం అయితే వెళ్తున్నారో వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగు నడిపించండి. క్షేమకరమైన ప్రయాణాన్ని, భద్రతను వారికి దయచేయమని అడుగుచున్నాం. వెళ్లిన పనిలో విజయవంతమవుటూ కృప చూపించమని అడుగుచున్నాం. సమస్త స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.